So, hi friends, come again to Nandana's channel. Okay, I am your Nandana, I am a lecturer, come pharmacist. ఓకే సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈరోజు కొంతమంది ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళు నా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకుంటున్నారు. అలాగే కొంతమంది వాట్స్ దట్ ప్రొఫెషనల్ కోర్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొఫెషనల్ కోర్స్ చేసేవాళ్ళు కొన్ని అడుగుతూ ఉన్నారు. ఏంటి అంటే వి వాంట్ ఏ బ్రీఫ్ నాలెడ్జ్ ఆన్ ద హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. అంటే మనిషి ఏంటి, మనిషి యొక్క ఫిజియాలజీ ఏంటి, దీని గురించి ఒక చిన్న బ్రీఫ్గా మాకు ఒక క్లాస్ అంటే మీన్స్ వాటి గురించి మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అనేసి అని అడుగుతున్నారు. సో వాళ్ళ అభ్యర్థన మేరకు నేను ఈ సబ్జెక్ట్ ఒకసారి మీకు చెప్పాలి అనేసి అని ఆశపడుతూ ఉన్నాను. సో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో హ్యూమన్ అంటే మనిషి, అనాటమీ అంటే అంతర్నిర్మాణ, అండ్ ఫిజియాలజీ అంటే ఫంక్షనింగ్. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేసి అంటే దిస్ ఈస్ ద స్టడీ అబౌట్ ద వాట్ ఆర్ ద ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ అండ్ హౌ టు ద యాక్ట్. అండ్ ఫిజియాలజీ అంటే హౌ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ, దాని గురించి చదివేదే. ద సైన్స్ ఆర్ స్టడీ అబౌట్ అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ సిస్టమాటిక్ స్టడీ అబౌట్ ద విచ్ ఆర్ ఆర్గన్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ అండ్ హౌ దేర్ ఫంక్షన్స్ ఆర్ హౌ దేర్ దీస్ ఫంక్షన్. అంటే మీన్స్ ఏం చెప్తున్నాం, ఆ అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్తున్నాం. అదే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఈ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ అండి. ఈ పెద్ద సబ్జెక్ట్లో ఫస్ట్ మనం చిన్న దాని గురించి నేర్చుకుందాం. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అని అంటే సెల్. సెల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం. ఆ ఎనీ ఆర్గానిజం అని అంటే అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, వాట్ ఎవర్ లివింగ్ ఆర్గానిజం అంటే జీవం ఉన్న ఏ ఆర్గానిజం, అది ప్లాంట్స్లో కావచ్చు, యానిమల్స్లో కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్, వాట్ ఎవర్ ఎందులోనైనా సరే ఈ సెల్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ యూనిట్. అంటే ఏ స్మాలెస్ట్ అంటే ఒక ప్రమాణము అని అంటాం కదా, ఫిజిక్స్లో వెళ్ళినప్పుడు యూనిట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటి, సెల్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. అయితే ద సమ్ ఆఫ్ సెల్స్ ఫార్మింగ్, సమ్ ఆఫ్ అంటే నంబర్ ఆఫ్ సమ్స్, సో వాట్స్ దట్ నంబర్ ఆఫ్ సెల్స్ ఫార్మింగ్ టిష్యూస్. టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫార్మ్ చేస్తున్నాయి. అయితే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఫార్మింగ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. అంటే వేరు టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్మ్ చేస్తున్నాయి. అయితే అకార్డింగ్ టు దేర్ డిఫరెన్సెస్ అంటే టిష్యూ యొక్క డిఫరెంట్ ఫంక్షన్ బేస్ చేసుకొని అవి ఏం చేస్తున్నాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇస్తున్నాయి. So different tissues giving a different functions. Am I clear? First, cell is a smallest unit of living organism. The sum of or the number of cells forming a tissues. If these tissues are in different, and means it's vary and very ga untayi. So the different tissues forming or functioning in a different types. Clear? సో డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తున్నాయి. సో దీనికి వెళ్ళే ముందు వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అవర్ సెల్స్. సో సెల్స్ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయండి, ఏముంటాయి సెల్ యొక్క ఫంక్షన్స్ ఏముంటాయంటే ద ఇంజెస్టెడ్ అండ్ అసిమిలేషన్ ఆఫ్. అంటే ఏంటి అని అంటే మనం తీసుకున్న సెల్ ఏదైతే ఉందో దాని యొక్క డిటర్మినేషన్. అసిమిలేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అని అంటే సో డిటర్మినేషన్ తెలుగులో చెప్పాలి అని అంటే ఏమంటారు దాన్ని, యాక్సెప్టెన్స్. సో వాటి యొక్క యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అంటే ఇంగ్లీష్ వర్డ్ కానీ దాని తెలుగులో అంటే అనుమతించటం. ఐ థింక్ ఓకే, దాన్ని అనుమతిస్తున్నాం. ఇంజెస్టెడ్ అండ్ వాట్స్ దట్ ఫంక్షన్లో ఫస్ట్ వన్ ఇంజెస్టెడ్ అండ్ అసిమిలేషన్
అసిమిలేషన్ ఆఫ్ సెల్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది, ది ఫాగోసైట్స్ ఆర్ సరే ఒకసారి ఫంక్షన్స్ ఆఫ్ సెల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇంజెక్షన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ సెల్. సో ఇక్కడ ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నాం, ఇంజెక్షన్ మీన్స్ అవి తీసుకోవటం, అవి అనుమతించడం. వేటిని అనుమతిస్తుంది అంటే వాట్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ బాడీ. సో అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాంప్లెక్స్ మెటీరియల్స్. సో ఈ కాంప్లెక్స్ మెటీరియల్స్ లో ఉన్న అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఇవి ఏం చేస్తాయి అనేసి అంటే దోస్ ఆర్ ఫార్మింగ్. ఆ అమైనో యాసిడ్స్ తీసుకొని ఒక కొత్త ఫామ్ గా కన్వర్ట్ చేస్తాయి. ఆ కొత్త ఫామ్ గా కన్వర్ట్ చేసేవి ఏంటి అని అంటే ద గ్రోత్ ఆఫ్ బాడీ. బాడీ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది లేదా దాన్ని డెవలప్ చేస్తుంది టు బిల్డప్ ఏ బాడీ. చూడండి, అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రోటీన్స్ నుండి వస్తాయి. ప్రోటీన్స్ నుండి వచ్చే ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఇది కన్వర్ట్ చేసుకొని దాన్ని ఏం చేస్తుంది, మన బాడీ ఏవైతే ఉన్నాయో ఆ బాడీ గ్రోత్ కి డెవలప్మెంట్ కి యూజ్ చేస్తాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ అవర్ సెల్. అండ్ సెకండ్ వన్ ఏం చేస్తుంది అని అంటే గ్రోత్ అండ్ రిపేర్. గ్రోత్ అండ్ రిపేర్ అంటే మీకు నార్మల్గా మీ లాంగ్వేజ్లో అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో చూద్దాం. సో మీకు ఎండాకాలం కావచ్చు, అంటే సమ్మర్ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు, మీ చేతిలో నుండి కొన్ని లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేయర్స్ నుండి లేయర్స్ కంటిన్యూ. సో ఫంక్షన్స్ ఆఫ్ సెల్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తుంది, ఇంజెస్టెడ్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద సెల్స్. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి అని అంటే దే కెన్ అబ్జర్వ్ ద అమైనో యాసిడ్స్ ఆర్ దే టేక్ ద అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఇంటర్స్టేషియల్ ఆర్ ఇంట్రాసెల్యులర్ అమైనో యాసిడ్స్. అంటే మన బాడీలో ఉన్న ఇంట్రాసెల్యులర్ నుండి కానీ ఇంటర్స్టేషియల్ ఫ్లూయిడ్ లో ఉన్న అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవి తీసుకుంటాయి. అంటే దీస్ సెల్స్ ఆర్ కంబైన్డ్ విత్ cells combined with the amino acids. ఈ అమైనో యాసిడ్స్ ఎక్కడి నుండి మనకి వచ్చాయి అని అంటే అమైనో యాసిడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఇంటర్సెల్యులర్ ఫ్లూయిడ్ ఆర్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో వీటి నుండి వచ్చిన మనకి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో కంబైన్ అవుతుంది. కంబైన్ అయిపోయి ఒక కాంప్లెక్స్ ప్రోటీన్ ఫామ్ చేస్తుంది. సో కాంప్లెక్స్ ప్రోటీన్ ఫామ్ చేసిన తర్వాత అది ఏమవుతుంది అని అంటే దీస్ కాంప్లెక్స్ ప్రోటీన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ దేనికి అనేసి అని అంటే ఫార్మేషన్ ఆర్ గ్రోత్ ఆఫ్ skin or organs. ఆర్గాన్ ఆర్ హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుంది, ప్రొడక్షన్ లేదా డెవలప్ చేస్తుంది. దానికి ఒక గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ద సెకండ్ ఫంక్షన్ ఏముంది అని అంటే గ్రోత్ అండ్ రిపేర్. గ్రోత్ అండ్ రిపేర్ తీసుకున్నట్లయితే నార్మల్గా మనకి వింటర్లో కానీ సీజన్లో కానీ మీన్స్ సమ్మర్లో కానీ ఏమవుతుందంటే మన స్కిన్ పైన కొన్ని సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊడిపోతూ ఉంటాయి. ఊడిపోయినప్పుడు ఏమవుతుంది, స్కిన్ మొత్తం ఊడిపోతుందా అంటే ఊడిపోదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోటోప్లాజం. సో ఈ ప్రోటోప్లాజం అంటే ఏంటి అని అంటే ఇట్ ప్రొడ్యూస్ న్యూ స్కిన్. అంటే న్యూ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లేదా న్యూ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాటిని గ్రోత్ చేస్తున్నాయి. గ్రోత్ చేసి వాటిని రిపేర్ చేసి దీన్ని కూడా మనకి ఏం చేస్తుందండి, గ్రోత్కి యూస్ఫుల్ అయ్యేటట్లు చేస్తుంది. చూడండి, డ్యామేజ్డ్ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు అక్కడ మనకు రప్చర్ అయ్యింది. రప్చర్ అయినప్పుడు అక్కడ సెల్స్ ఏవైతే ఉందో స్కిన్ తీసుకుందాం, స్కిన్ పైన రప్చర్ అవటం వల్ల ఆ స్కిన్ పైన మొత్తం కూడా మీ అందరికీ తెలుసు స్కిన్ మొత్తం ఊడిపోతుంది. ఊడిపోయి అక్కడ అలా వైట్ గానే కనిపిస్తుందా, మళ్ళీ కొత్త స్కిన్ అనేది ఫామ్ అవుతుందా?
కొత్త స్కిన్ ఫామ్ అవుతుంది. ఈ స్కిన్ ఫామ్ అవటం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రోటోప్లాజం అని అంటాం. అంటే న్యూ జనరేటింగ్ ఆఫ్ ద సెల్స్. ఈ న్యూ జనరేటింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జరిగి అంటే రిపేర్ చేసేసి మళ్ళీ ఇది గ్రోత్ ఏదైతే ఉందో దానికి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అనేసి అంటే రెస్పిరేషన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఏంటి అని అంటే మీ అందరూ ఏమంటారు, సో రెస్పిరేషన్ అన్నది మన బాడీలో లంగ్స్ యొక్క ఫంక్షన్ కదా. సో సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, సెల్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేసి అంటే మన బాడీ మొత్తం కూడా కంపోజ్డ్ బై ద సెల్స్. సో సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ టేక్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ నుండి మనకి ఆక్సిజన్ తీసుకొని ఇట్ క్యారీస్ ద ఆక్సిజన్ త్రూ ద బ్లడ్ టు వేరియస్ ఆర్గన్స్. అంటే బ్లడ్ లోకి ఆక్సిజన్ తీసుకొని దీన్ని ఏం చేస్తుంది, ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గన్స్ అన్నిటికి కూడాను ఈ ఆక్సిజన్ ని సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం సో వాట్ ఆర్ ద కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ద వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద వేరియస్ ఆర్గన్స్ నుండి ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ కానీ అదర్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ క్యారీ చేస్తుంది బయటికి. అంటే చూడండి, ఫస్ట్ ఏం చేస్తుంది, ప్యూర్ ఆక్సిజన్ లంగ్స్ నుండి తీసుకొచ్చి వేరియస్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, వేరియస్ ఆర్గన్స్ నుండి వచ్చిన ఇంప్యూర్ బ్లడ్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, అదర్ వేస్ట్ మెటీరియల్ అంటే మెటబాలిజం జరిగిన తర్వాత ఏదో మనకి ఒక వేస్ట్ ప్రోడక్ట్ ఏదైనా రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అయింది ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, రెస్పిరేషన్. ఇప్పుడు ఓన్లీ రెస్పిరేషన్ తీసుకుంటే లంగ్స్ నుండి మనం ఇన్హేల్ చేస్తున్నాం, ఆక్సిజన్ అబ్జర్వ్ అవుతుంది బ్లడ్ లోకి. నెక్స్ట్ బ్లడ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ లంగ్స్ కి వచ్చేసి మనం ఎక్స్హేల్ చేస్తున్నాం. అంటే సెల్ అన్నది అక్కడ ఇన్వాల్వ్ అయింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ అవర్ సెల్. సో నెక్స్ట్ వన్ ఈస్ ద మెటబాలిజం. సో మెటబాలిజం అంటే ఏంటి అనేసి అని అంటే నార్మల్గా నువ్వు ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నావు, ఏ ఫుడ్ తీసుకున్నా అది మనకి యూస్ఫుల్ అవ్వాలి. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అండి. సో ఎక్కడ చూసినా నేను ఇది తింటే నా హెల్త్ బాగుంటుంది, నేను ఇలా చేయటం వల్ల నా లైఫ్ స్టైల్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ పెరగటం వల్ల లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది అనేసి మనకి తెలుస్తూ ఉంటుంది, రైట్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మెటబాలిజం ఏదైతే ఉందో దీస్ ఆర్ టూ టైప్స్. That is the anabolism. Next one is the catabolism. అంటే ఆ మెటబాలిజం ఏదైతే ఉందో ఇది మనకి టూ టైప్స్ గా పనిచేస్తుంది. ఇక సెల్ ఏదైతే ఉందో ఎనబాలిజం లో పనిచేస్తుంది. ఎనబాలిజం లో ఏంటి అని అంటే సో ఏదైతే మనం ఫుడ్ మెటీరియల్ తీసుకున్నామో ఆ ఫుడ్ మెటీరియల్ అన్ని కలిపి మనకి గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ ని ఇస్తుంది. అంటే కన్స్ట్రక్షన్ చేస్తుంది, బిల్డింగ్ అన్నది చేస్తుంది, బిల్డప్ అన్నది చేస్తుంది. సో దట్ ఈస్ ద ఎనబాలిజం. దెన్ కెటబాలిజం అంటే ఏంటి అని అంటే బ్రేక్ డౌన్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి దాని నుండి మనకి ఏం చేస్తుందండి, కొన్ని వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్క్రీట్ చేయడం కానీ లేదా ఈ కెటబాలిజం రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది మనకి ఎంత యూస్ఫుల్ అవుతుందో ఆ విధంగా చేయడం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ అవర్ మెటబాలిజం. చూడండి, కెటబాలిజం లో మెటబలైజ్ అయిపోయి బ్రేక్ డౌన్ అవుతుంది. ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయ్యి ఐదర్ మనకి ఎనర్జీ కానీ, బిల్డింగ్ బ్లాకర్స్ గా కానీ, ఇన్సులేటింగ్ ఏజెంట్స్ గా కానీ, వైటమిన్స్ గా కానీ వాటిని అంటే డిఫరెంట్ టైప్స్ గా మనకి యూస్ఫుల్ అయ్యి మన బాడీ యొక్క గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెటబాలిజం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ అనేసి అంటే మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. సో విచ్ వన్ ఈస్ ద లీస్ట్ ఆర్ ఓకే చాలా సూక్ష్మమైన అంటే చాలా చిన్నదైన ఎగ్ మీకు అందరికీ తెలుసా అండి. సో విచ్ వన్ ఈస్ ద స్మాలెస్ట్ ఎగ్ ఇన్ ద వరల్డ్ ఏంటి అనేసి అంటే హ్యూమన్ ఎగ్. సో హ్యూమన్ ఎగ్ అంటే ఇది మీ అందరికి తెలిసి ఉంటుంది కదండి. ఏంటి హ్యూమన్ ఎగ్ అంటే సో అమ్మ కడుపులో ఉన్న
ఓమ్ అంటే ఓవరీ నుండి వస్తుంది కదా, సో అది ఏదైతే ఉందో చాలా చిన్న కణం. ఈ చిన్న కణం నుండి నువ్వు ఇప్పుడు 6 feet 7 feet వస్తున్నావు, 5 feet వస్తున్నావు, 50 kgs 60 kgs 70 kgs 100 kgs వస్తున్నావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా అవుతుంది అని అంటే నీ బాడీలో నువ్వు తీసుకుంటున్న ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడాను ఇక్కడ కెటబాలిజం అవటం, ఎనబాలిజం అవటం, దీనివల్ల మనకి ఏమవుతుంది, చిన్న ప్రోడక్ట్ నుండి పెద్ద ప్రోడక్ట్ వరకు వస్తుంది. సో ఇది అన్నమాట ఇక్కడ ఏం చేస్తుంది రిప్రొడక్షన్ లో అని అంటే, సో ఇక్కడ రిప్రొడక్షన్ లో మనకి సెల్ అండర్ గోయింగ్ టు ద మైటోసిస్ అండ్ మియోసిస్. ఓకే, మిటోసిస్ అండ్ మియోసిస్ ఏవైతే ఉన్నాయో వీటిలోకి మనకి తీసుకొస్తుంది. ఈ రెండు మిటోసిస్ అండ్ మియోసిస్ జరగటం వల్ల మనకు వచ్చేవి డాటర్ సెల్స్ అంటాం. అంటే ఒక సెల్ డివైడ్ అవటం వల్ల మనకి 2 డాటర్ సెల్స్ వస్తున్నాయి. ఓకే, చిన్న సెల్ ఏదైతే ఉందో సెల్ డివిజన్ అయ్యి మనకి ఏం చేస్తున్నాయి, డాటర్ సెల్స్ అంటే చిన్న చిన్న సెల్స్ కలిపి, విడివిడిగా కాదు, కలిపి ఒక ఫామ్ లో వస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్. సో రేపు సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ సెల్ స్ట్రక్చర్ గురించి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఆర్ రేపటి ఎపిసోడ్ లో మనము చేద్దాం. సో ఒకవేళ మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ కామెంట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు మీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ encourage me, and now I am sign off from our channel. Okay, bye bye, take care.